त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत नः शृण्वन्नोतिभिः सीदसादनं श्रीमहागणाधिपतये नमो नमः। प्रणो देवी सरस्वती वाजेभिर्भाजनीवती धीनामभित्र्यवतु श्रीमहासरस्वत्यै नमो नमः। आदित्याय च सोमाय मंगलाय बुधाय च गुरुशुक्रशनिभ्यश्च राहवे केतवे नमः। ప్రేక్షకులకు శుభోదయం। ఈరోజు జూలై 2వ తేదీ బుధవారం ఈనాటి పంచాంగ వివరాలు చూద్దాం। స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు సంవత్సరం ఉత్తరాయణం ఆషాఢ గ్రీష్మ ఋతువు ఆషాఢ మాసం శుక్లపక్ష సప్తమి బుధవారం పగలు 1:15 వరకు ఉంది। ఉత్తరా నక్షత్రం పగలు 1:04 వరకు ఉంది। వర్జ్యం రాత్రి 10:10 నుంచి 11:54 వరకు ఉంది। అమృత ఘడియలు శేషం ఇవాళ పొద్దున 7:05 వరకు ఉన్నాయి। సిజేరియన్ ఆపరేషన్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి సాయంత్రం 4 గంటల సమయం అనుకూలంగా ఉంది। మధ్యాహ్నం దుర్ముహూర్తం 11:37 నుంచి 12:29 వరకు ఉంది। సూర్యోదయం 5:32 సూర్యాస్తమయం 6:34 ఈ రోజున వివస్వత్ సప్తమి। సూర్యభగవాను ఆరాధిస్తే ఆయన అనుగ్రహిస్తే చాలా విశేషంగా మనకి కోరికలు తీరే అవకాశం వస్తుంది। సమస్త కామ్యాలు తీరాలి అంటే కనుక ప్రత్యక్ష నారాయణమూర్తి సూర్యభగవాను ఆరాధించడం అనేది మనందరికీ కూడా ప్రత్యేకంగా ఇచ్చినటువంటి ఒక విధి। అటువంటి గొప్పదైనటువంటి ఆ సూర్యభగవానుడికి విశేషంగా ఈ ప్రీతిపాత్రమైన రోజుల్లో ఈ వివస్వత్ సప్తమి ఒకటి కాబట్టి అందరూ కూడా మీరు సూర్యభగవాన్ని ఆరాధించడానికి అలవాటు పడండి। రేపు చాలా విశేషమైన రోజు। రేపు మళ్ళీ మహిషాసురమర్దిని పూజ చాలా విశేషం। అమ్మవారి గుళ్ళలో చండీ హోమానికి కనుక మీరు ప్రాధాన్యంగా ఏర్పాట్లు చేసుకుంటే లేదా మీరే స్వయంగా ఇంట్లలో ఏర్పాట్లు చేసుకున్న అమ్మవారికి సంబంధించినటువంటి పూజలు పునస్కారాలు చేసినా చాలా విశేషంగా ఉంటుంది। ఆటోమొబైల్ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, రియల్ ఎస్టేట్లో ఉన్నవాళ్ళు జగదంబ అనుగ్రహం లభిస్తే మీకు సమస్యలు తీరే అవకాశం వస్తుంది। అందరూ కూడా మరి వీలైనంత వరకు రేపటి రోజున ఆషాఢ శుద్ధ అష్టమి గురువారం చాలా విశేషమైనటువంటి పర్వం। మహిషాసురమర్దిని ఆరాధనలో చండీ అమ్మవారిని హోమం రూపంలో కనుక అర్చన చేయించుకుంటే మీ అందరికీ కూడా సమస్యలన్నీ కూడా తీరే అవకాశం వస్తున్నటువంటి ఏర్పాట్లు చేసుకుని ఆనందంగా సుఖంగా ఉంటారని చెప్పి ఆశిస్తూ ఈ రోజున గ్రహచారాన్ని చూస్తే కన్యలో చంద్రుడు కేతు కుజులు ఇద్దరు కూడా సింహంలో, అలాగే రవి గురువులు మిథునంలో, శుక్రుడు వృషభంలో, బుధుడు కర్కాటకంలో, రాహువు కుంభంలో, శని మీనంలో ఉన్నారు। ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ, ఓం శివరామ గోవింద నారాయణ మహాదేవ। మేషరాశి అన్ని కార్యక్రమాలు కూడా చాలా వేగంగా నడుస్తుంటాయి। కుటుంబ విషయాలన్నీ కూడా చాలా చక్కగా పూర్తవుతాయి। ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు బాగా పూర్తవుతాయి। షేర్ వ్యాపారులకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। అలాగే అశ్విని నక్షత్రం వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా చాలా చక్కగా సాధించుకుంటారు। భరణి నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది। కృత్తిక ఉటపాదం వాళ్ళకి సర్వసాధారణంగా అన్ని విధాలా కూడా లాభాలు అందుకునే అవకాశాలు గోచరిస్తూ ఉన్నాయి। తర్వాత వృషభ రాశి ఈ రోజున ప్రతి విషయాన్ని కూలంకషంగా పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు। ఎక్కడ ఇబ్బందులు లేనటువంటి చక్కటి జీవితాన్ని గడుపుతారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాలు చాలా బాగుంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి। కృత్తిక 2, 3, 4 పాదాల వాళ్ళకి శుభ పరిణామాలు బాగా చేకూరుతాయి। రోహిణి నక్షత్రం వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి మంచి జీవితాన్ని గడుపుతారు। మృగశిర 1, 2 పాదాల వాళ్ళు ఆనందంగా ఆర్థికంగా లాభదాయాలతో ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది। మిథున రాశి చక్కటి జీవితాన్ని గడుపుతారు। నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి। విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాల్లో కొంచెం చిన్న ఇబ్బందులు ఉంటాయి। షేర్ వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలి। అలాగే ఈ రోజున విద్యార్థులు, రైతులు కూడా మీరు దృష్టి మరలకుండా పనుల మీద జాగ్రత్తలు పెట్టుకోవాలి। అలాగే కొంచెం ఇది గతంలో ఉన్నటువంటి మన రుణ సంబంధంగా కానీ, గతంలో ఉన్నటువంటి ఆరోగ్య సంబంధంగా కానీ ఇబ్బందులు ఇప్పుడు మళ్ళీ తిరగబెట్టే అవకాశం వస్తుంది। ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి సూచిస్తున్నాం। మృగశిర 3, 4 పాదాల వాడికి కార్యక్రమాలను కూడా సకాలంలో సవ్యంగా పూర్తవుతాయి। ఆరుద్ర నక్షత్రం వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి జీవితం గడిపే అవకాశం ఉంది। పునరుసు 1, 2, 3 పాదాల వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని చాలా చక్కగా నడుపుకుంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు పొందుతారు। కర్కాటక రాశి
పనులు వాయిదా వేసే లక్షణాలు కనుక వదులుకుంటే ఇవాళ చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ, జాగ్రత్త అవసరం. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకోండి. తద్వారా మీకు చాలా మటుకు సమస్యలు దూరం అయ్యే అవకాశం వస్తుంది. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా సాధారణ స్థాయి ఫలితాలతో కాలక్షేపం జరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు తెలివిగా వ్యవహరిస్తారు. అయితే ఆర్థిక విషయాలు, గత రుణ సమస్యలు ఇవన్నీ కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో నడుపుకోవాలన్న అవసరాలు ఉన్నాయని చెప్పి సూచిస్తూ ఉన్నాం. సింహరాశి. చాలా బుద్ధి కుశలత ప్రదర్శించాల్సిన అవసరం ఉంది. తరచుగా మీరు చేయాల్సిన పనుల్లోంచి బైపాస్ అవుతూ ఉంటారు. ప్రాకృత ధర్మానికి సంబంధించిన పనులు చేసే విషయంలో మీరు మానసిక వ్యవస్థని అట్లా తప్పించడం మూలంగా కొన్ని పనులు ఇబ్బందికరం అవుతూ ఉంటాయి. కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థిక ఆరోగ్య విషయాలు జాగ్రత్త చూసుకోవాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. ఇక్కడ ఈ సింహరాశి వాళ్ళ విషయంలో పనులు వాయిదా వేయద్దు అని ప్రత్యేకంగా సూచిస్తున్నాం. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళండి. వ్యాపారస్తులు బాగా జాగ్రత్తగా ఉండాలి. సింహరాశికి చెందినటువంటి వ్యాపారస్తులు చేసే వ్యాపారానికి, పొందే లాభాలకి తేడా ఉంటుంది. ఉద్యోగస్తులకు అధికారుల ద్వారా కొంచెం ఒత్తిడి పెరుగుతుంది. బంధుమిత్రులు సహకారం చేస్తారు అనుకోవడం కూడా తప్పే. ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోవడం మంచిది. మఘ నక్షత్రం వాళ్ళకి ఇవాళ పనిముట్లు వాడకంలో గాయాలు అవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పుబ్బా నక్షత్రం వాళ్ళు ఏ వ్యవహారంలో కూడా ఎక్కువగా జాగ్రత్త లేకుండా ప్రవర్తించద్దు. ఉత్తర ఒకటో పాదం వాళ్ళకి అన్ని కార్యక్రమాలకి కూడా డబ్బులు టైట్ అవుతూ ఉంటాయి. కన్యారాశి. మానవ ప్రవృత్తి ఇవాళ అనేక విధాలుగా సంచారం చేస్తూ ఉంటుంది. మాట్లాడే తీరుకి, ప్రవర్తించే తీరుకి, రెండిటికి తేడా ఉంటుంది. ఇతరుల మానసిక వ్యవస్థకి మీరు, మీ మానసిక వ్యవస్థకి ఇతరులు బ్యాలెన్స్ అవ్వక కొన్ని సందర్భాల్లో విద్వేషాలు పెరిగే అవకాశం వస్తుంది. బంధుమిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ విషయాల్లో కొంచెం విచిత్రమైన స్థితి ఏర్పడుతుంది. ఆర్థిక లావాదేవీలు చికాకులను సృష్టిస్తూ ఉంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు జాగ్రత్తగా చూసుకోవాలి. తెలివితేటలు బాగా పనిచేస్తూ ఉంటాయి. సమయం అంతా బాగున్నట్టుగా అనిపిస్తుంది, కానీ ఫలితాలు మాత్రం శూన్యంగా ఉంటాయి. ఉత్తర 2, 3, 4 పాదాల వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఇబ్బంది అవుతాయి. హస్తానక్షత్రం వాళ్ళకి చికాకులు పడే లక్షణాలు బాగా ఉన్నాయి. చిత్త 1, 2 పాదాల వాళ్ళు ఎంతో శ్రద్ధతో, జాగ్రత్తతో కాలక్షేపం చేయాల్సిన అవసరం ఉంది. తులారాశి. ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా చాలా మటుకు సాధారణ స్థాయి ఫలితాలు వస్తాయి. సమస్యలను దూరం చేసుకుంటూ సుఖంగా, శాంతంగా కాలక్షేపం చేయడానికి ప్రత్యేకంగా ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నాల్లో లాభాలు అందుకుంటారు. మంచి జీవితాన్ని గడిపే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఈ రోజున మంచి ఫలితాలు ఉంటాయి. వృశ్చిక రాశి. చాలా శ్రద్ధగా ప్రతి విషయాన్ని పరిశీలించి నిర్ణయాలు తీసుకోండి. ఇతరుల వ్యవహారాలు తొలగిపోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చూసుకుంటూ ముందుకు వెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ, జాగ్రత్త వహించాలి. విశాఖ 4వ పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు సాధారణంగా ఇబ్బందికరంగా ఉంటాయి. అనురాధ నక్షత్రం వాళ్ళు చాలా చికాకులు కుటుంబపరంగా పొందే అవకాశం ఉంది. జ్యేష్ఠ నక్షత్రం వాళ్ళకి అద్భుతమైనటువంటి ఆలోచనలు ఉన్నప్పటికీ కూడా వాటిని ప్రయోగం చేసే విషయంలో ఇబ్బందికరమై చాలా చికాకులు పడే అవకాశం వస్తుంది. ఇక్కడ ధనురాశి. ఈ ధనురాశి వాళ్ళు ఉద్యోగ వ్యాపార విషయాల్లో మంచి ఫలితాలు పొందుతారు. ఆర్థిక ఆరోగ్య విషయాల్లో సత్ఫలితాలు తీసుకుంటారు. విదేశీ నివాస ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు,
రుణ వ్యవహారాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. ఎవరి వ్యవహారాలను ఎక్కువ కలుగజేసుకోవద్దు. మీ పనులు మీరు స్వయంగా చేసుకుంటూ ముందుకెళ్ళండి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు చాలా జాగ్రత్తగా నడుస్తూ ఉంటాయి. ఎటువంటి సమస్యలైనటువంటి జీవితాన్ని గడిపే అవకాశం వస్తుంది. ఈ ధనురాశిలో ఉన్నటువంటి మూలా నక్షత్రం వాళ్ళకి ఈ రోజున ఉద్యోగ వ్యాపార విషయాల్లో సత్ఫలితాలు ఉంటాయి. పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళు చాలా చక్కగా తెలివితేటలతో అన్ని పనులు సానుకూలం చేసుకుంటారు. ఉత్తరాషాఢ ఒకటో పాదం వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. మకర రాశి కుటుంబ విషయాలు, రుణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటు మాట ధోరణి విడనాడండి. మీరు ఎవరి వ్యవహారాల్లో ఎక్కువ కలుగజేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు, ఆర్థిక ఆరోగ్య విషయాల్లో ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త కనబరచాలి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాల్లో కూడా చాలా జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు వెళ్లాల్సిన అవసరాలు గోచరిస్తూ ఉన్నాయి. ఉత్తరాషాఢ 2, 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉంటాయి. శ్రవణ నక్షత్రం వాళ్ళు తరచుగా బాగా ఆగ్రహావేశాలకు లోనవుతారు. ధనిష్ట 1, 2 పదాల వాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశి దైనందిన కార్యక్రమాలు బాగుంటాయి. కుటుంబ విషయాలు బాగుంటాయి. ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా కొంచెం ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తతో కాలక్షేపం చేయాలి. ఆరోగ్య విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అభివృద్ధి పదం వైపు ప్రయాణం చేయడానికి కొంచెం ఆటంకాలు ఉంటూ ఉంటాయి. తెలివిగా, ఓర్పుగా వాటన్నిటిని కూడా సరి చేసుకోవాలి. ఎవరి వ్యవహారాలు ఎక్కువ కలగజేసుకోవద్దు. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు కూడా ప్రత్యేకమైన శ్రద్ధ జాగ్రత్త అవసరం. శతభిష నక్షత్రం వాళ్ళకి ఆరోగ్య విషయంలో చికాకులు ఉంటాయి. పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు మానసికంగా బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. తర్వాత ధనిష్ట 3, 4 పదాల వాళ్ళకి ఉద్యోగ వ్యాపార విషయాల్లో చికాకులు ఉండే అవకాశం ఉంది. మీనరాశి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి. ఆరోగ్య విషయంలో మంచి ఫలితాలు ఉంటాయి. నూతన ఉద్యోగ వ్యాపార విషయాలు బాగుంటాయి. విదేశీ నివాసపరణ ప్రయత్నాలు, స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు, కోర్టు వ్యవహారాలు, రుణ వ్యవహారాలు కూడా మంచి ఫలితాలు ఉంటాయి. చక్కటి సత్ఫలితాలు తీసుకుంటూ సుఖంగా కాలక్షేమిస్తారు. ఈ రాశిలో ఉన్నటువంటి 3 నక్షత్రాల వాళ్ళకి కూడా ఇవాళ చాలా అద్భుతమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం వస్తుంది. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీన్మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం తత్సత్.